కర్మచక్రం. రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీ కిరణ్ గారు. మొదటి భాగం. పఠనం చేస్తున్నది పద్మజ. ముందు మాట. మనం ఆత్మగా భూలోకం వచ్చి అన్ని రకాల పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం ఎన్నో కర్మలు చేస్తాం. తద్వారా వచ్చిన అన్ని రకాల కర్మఫలాలను పొందడం కోసం ఎన్నో జన్మలు తీసుకుంటాం. అలా కొన్ని జన్మలు శైశవాత్మగా, కొంచెం ఎదిగి బాల్యాత్మగా, మరికొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరికి వృద్ధాత్మగా మారి జన్మ పరిసమాప్తం చేసుకుంటాం. శైశవాత్మగా వచ్చిన మనం వృద్ధాత్మగా మారడానికి ఎన్ని జన్మలు పడతాయనేది మన జ్ఞాన సముపార్జనపైన ఆధారపడి ఉంటుంది. కనుక ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖదుఖాలు ఒకప్పుడు మనం వేరొకరికి కల్పించాం కనుక వాటిని మనమే ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకుని భూమి మీదకు వచ్చామన్నది సత్యం. మన స్వప్రయోజనాల కోసం స్వార్థంతో మరొక ప్రాణికి కల్పించిన వేదనలు తిరిగి మనం అనుభవించాల్సి వస్తుందన్నది సృష్టి నియమం. ఈ బాధలన్నీ మనకి ఒకానొక శిక్షణ మాత్రమే. దీనినే కర్మ అంటారు. మనం అనుభవించే బాధలు భగవంతుడు మనకిచ్చిన శిక్ష కాదు, శిక్షణ అని, అసలు బాధలు అనుభవించేవారంతా పాపాత్ములు కాదు, ధైర్యంగా కర్మలను తెచ్చుకున్న ధీరోత్తములని, వాటిని పరిశూన్యం చేసుకునే మార్గం కర్మధ్యానమని, కృష్ణుడు చెప్పిన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న సత్యాన్ని అత్యంత సులభ శైలిలో వివరణాత్మకంగా న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ వంశీ గారు కర్మ సిద్ధాంతం పైన అనేక పరిశోధనలు చేసి అందించిన గ్రంథరాజం కర్మచక్రం. దీనిని చదివి మీ సమస్యలకు, అనారోగ్యాలకు కారణాలను తెలుసుకొని వాటిని స్వయంగా పరిష్కరించుకుంటారని కోరుతూ వెంకట సుధీర్ డి. ఒకసారి పురావస్తు శాఖ వారు ఒక పెద్ద జమీందారు బంగళాను మ్యూజియంగా మార్చారు. అందులో పురాతనమైన 20x20 అడుగుల పెద్ద పెద్ద అద్దాలున్నాయి. వాటిని తరలించడానికి ప్రధాన ద్వారం నుంచి ప్రయత్నం చేశారు. ద్వారాలేమో 6 అడుగులే ఉన్నాయి. ద్వారబంధాలు గాని అద్దాలు గాని పగలగొట్టకుండా బయటకు ఎలా చేర్చాలో అర్థం కాక అధికారులందరూ తలలు పట్టుకున్నారు. ఎన్ని రోజులు గడిచినా అద్దాలు ఆ బంగ్లాలో ఉన్న ద్వారాల్లో నుంచి బయటకు తెచ్చే మార్గం దొరకలేదు. ఒకరోజు అక్కడే ఉన్న పిల్లవాడు అసలు ఇంత పెద్ద అద్దాలు లోపలికి ఎలా వచ్చాయంట అంటూ ఆశ్చర్యాన్ని వెళ్ళబుచ్చాడు. అంతే, అందరికీ మెరుపులా ఆలోచన వచ్చింది. అవును కదా, ఇంత పెద్ద అద్దాలు లోపలికి వచ్చాయంటే ఖచ్చితంగా బయటకు వెళ్లే దారి ఉండే ఉంటుంది అని వెతకటం మొదలుపెట్టారు. ఆ వెతుకులాట తొందరలోనే ఫలితాన్నిచ్చింది. షన్షేడ్ కింద ఉన్న 30 అడుగుల ఖాళీ ప్రదేశం నుంచి అద్దాలు లోపలికి తెచ్చి దానిని ఇనుప కమ్మెలతో మూసేశారని అర్థమైంది. ఇంకేం, దారి దొరికింది కదా, ఆ గ్రిల్స్ విప్పదీసి అద్దాలు సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ కథలో గొప్ప నీతి ఉంది. అది మన జీవితానికి దగ్గరగా ఉంది. భవనం అంటే మన జీవితం, అద్దాలు అంటే మన కష్టాలు. మనం ఎంతసేపటికి మన కష్టాలను మన జీవితంలో నుంచి బయటకు ఎలా పంపాలి, అనారోగ్యాల నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నామే కానీ అసలు అవి మన జీవితంలోకి ఎందుకు వచ్చాయి అని మాత్రం ఆలోచించడం లేదు. ఎప్పుడైతే మనం అనుభవిస్తున్న బాధలు మనకే ఎందుకు వచ్చాయి, ఏ కారణాల వల్ల వచ్చాయి అని తెలుసుకోగలిగితే వాటిని వచ్చిన దారినే బయటికి పంపించవచ్చు. ఒక కార్యం జరుగుతుందంటే దానికి కారణం ఉండి తీరాలి. ఆ కార్యే కారణ సంబంధమే కర్మచక్రం. ప్రకృతి శాసించిన ఒకానొక అద్భుత నియమం కర్మలు, కర్మఫలాలు. కర్మలు, కర్మఫలాలు. కర్మలు అంటే మనం చేసే పనులు. కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలున్నాయి. 1 పాపకర్మలు, 2 పుణ్యకర్మలు, 3 సత్యకర్మలు. పాపకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించడమే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. పుణ్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. సత్యకర్మ. ఇతర ప్రాణకోటికి మనం ఏదీ ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా
చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమీ ఆశించకుండా నిష్కామంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది. కనుక కర్మలు అది పాపమైనా పుణ్యమైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది, తద్వారా జీవునికి మోక్షం లభించి జనన మరణ చక్రంలో నుంచి బయటపడి సత్యలోకం ప్రాప్తిస్తుంది. పాపకర్మ ద్వారా రోగంతో పుడతాం, పుణ్యకర్మ ద్వారా భోగంతో పుడతాం. పాపకర్మ ఇనుప సంకెళ్ళు, పుణ్యకర్మ బంగారు సంకెళ్ళు. రెండిటిలోనూ జనన మరణ చక్రం ఉంటుంది. పాపకర్మ నుండి బయటపడాలంటే దానికి ప్రధాన కారణమైన హింసను విడనాడాలి. చాలామంది మేము ఏ పాపమూ చేయటం లేదు అంటూ మాంసాహారం భుజిస్తారు. వీరి దృష్టిలో అది పాపం కాకపోవచ్చు, కానీ పరమాత్మ దృష్టిలో ప్రతి ప్రాణి యొక్క ప్రాణం విలువ ఒక్కటే. సృష్టికర్త దృష్టిలో ఏ మేక, ఏ కోడి, ఏ చేప ప్రాణమైనా మానవుని ప్రాణం కన్నా ఏమాత్రమూ తక్కువ కాదు. కనుక మేకను, కోడిని, చేపను మరి ఏ ఇతర ప్రాణులనైనా మనం చంపితే లేదా మన ఆహారం కోసం ఎవరి చేతైనా చంపించి భుజిస్తే అది హింసకూడు అవుతుంది. తద్వారా పాపకర్మ జమవుతుంది. అందుకే కృష్ణుడు స్పష్టంగా చెప్పారు, ఒక జీవిని చంపటానికి ఆమోదించేవాడు, చంపేవాడు, అవయవాలు నరికేవాడు, వండేవాడు, వడ్డించేవాడు, భుజించేవాడు ఇలా అందరూ హంతకులే, పాపకర్ములే అని. ఎందుకంటే మనం ఒక చిన్న చీమకైనా ప్రాణం పోయగలమా? మనకు సృష్టించే శక్తి లేనప్పుడు వధించే హక్కు కూడా లేదన్న విషయం సదా గుర్తుంచుకోవాలి. పాపకర్మ మరియు మాంసాహారంపై సాధకులు అడిగిన ప్రశ్నలకు వంశీగారు ఇచ్చిన జవాబులు ఇక్కడ పొందుపరచబడినవి. పవన్, మాంసం తినడం వలన హింస చేస్తున్నాం అంటున్నారు. మరి మొక్కల్ని కూడా తింటున్నాం కదా, అది హింస కాదా? వంశీ మాస్టర్, మీ జుట్టు కత్తిరిస్తే నొప్పి వస్తుందా? రాదు కదా. కానీ మీ ముక్కు కోస్తే నొప్పి వస్తుంది. మరి జుట్టులో కూడా ప్రాణం ఉంది కదా, జుట్టుని కత్తిరిస్తే ఎందుకని నొప్పి లేదు? ఎందుకంటే జుట్టుకు ప్రాణం స్పందన మాత్రమే ఉంటుంది, అంతేకాని నరాలు ఎముకలు లేవు. అందువలన నొప్పి ఉండదు. అలాగే మొక్కలకు ప్రాణం స్పందన ఉంటాయి. అవి కణజాలంతో నిర్మితమవుతాయి కనుక వాటికి నొప్పి ఉండదు. అందుచేత మొక్కలను తెంపడం వలన అవి హింసకు గురికావు. కొమ్మ తెంపితే మరలా చిగురు వస్తుంది. కోడికాలు కత్తిరిస్తే కాలు వస్తుందా? జంతువుల శరీర వ్యవస్థ మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మనల్ని కోస్తే ఎంత బాధ కలుగుతుందో జంతువులకు కూడా అలాంటి బాధే కలుగుతుంది. కనుక ఏ జంతువును చంపి తినవద్దు. మన తిండి మరో జీవికి ప్రాణ సంకటం కాకూడదు. సన్యాసిరావు, మాస్టర్, ఎవరో చంపితేనే కదా మనం తింటున్నాము, అది కూడా దోషమేనా? వంశీ మాస్టర్, ఖచ్చితంగా దోషమే. మీరు తింటున్నారు కనుక వారు చంపుతున్నారు, లేదంటే వారికి ఏమైనా సరదానా? అందుకే చంపిన వారికి 10%, వండిన వారికి 10%, తిన్నవారికి 80% పాపకర్మ జమకట్టబడుతుంది. ఈ విషయంలో సృష్టి చాలా ఖచ్చితంగా లెక్కలు కడుతుంది. లక్ష్మి, ఏంటి సార్, వండడం కూడా పాపమేనా? చంపేవాడు డబ్బు కోసం చంపుతున్నాడు కాబట్టి పాపకర్మలో అతనికి 10% అన్నారు, బానే ఉంది. తినేవాడు తన కోసం తింటున్నాడు కాబట్టి 80% అన్నారు, అది బాగుంది. చుట్టాలు వచ్చారని ప్రేమతో మాంసం వండి పెట్టడం కూడా పాపమేనా? వంశీ మాస్టర్, ఏమంటున్నారు మీరు? ప్రేమతోనా? చుట్టాలు వచ్చారని ప్రేమతో వండుతున్నారా? అదే చుట్టం మీ బిడ్డను వండి పెట్టమంటే వండుతారా? చుట్టాన్ని ఎరగదీస్తారు. అప్పుడేమవుతుందో మీ ప్రేమ? ప్రాణం పోయినా మీ బిడ్డకి హాని కలగనివ్వరు. కానీ ఏ కోడినో మేకనో వండేటందుకు ఉత్సాహంగా ముందుకొస్తారు. ఎందుకంటే పోయేది మనవాళ్ల ప్రాణం కాదు కదా.
ఎంత విడ్డూరంగా ఉంది మీ ప్రేమ. మన దృష్టిలో మన బిడ్డ ప్రాణం ఎక్కువ, మరొక జంతువు ప్రాణం తక్కువ. కానీ పరమాత్ముని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. ఖచ్చితంగా మాంసం వండేవారికి కూడా పాపకర్మ జమ చేయబడుతుంది. ఇది సృష్టి నియమం. బాగా గుర్తుంచుకోండి.